అంటే ఏంటి? బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? ఇక్కడ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఫెర్టిలైజర్స్ కి, మెడిసిన్స్ కి, ఎలక్ట్రికల్ గూడ్స్ కి ఉపయోగిస్తారు. ఇప్పుడు వివో అనేది ఒకటే మొబైల్, ఓపో అనేది ఒకటే మొబైల్. దాంట్లో నెంబర్ ఆఫ్ సిరీస్లు మారుతా ఉంటాయి, మోడల్స్ మారుతా ఉంటాయి, ఫీచర్స్ మారుతా ఉంటాయి. కానీ పేరైతే ఒకటే, వివో, ఓపో లేదంటే వివో అనే పేరైతే ఒకటే. సో కాబట్టి వీటిలలో బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా ఎలా పర్చేజ్ చేయాలి, బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా ఎలా సేల్ చేయాలి. ఓకే. ఎలక్ట్రికల్ గూడ్స్ కంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అవసరం లేదు. అదే ఫెర్టిలైజర్స్ అనుకోండి, మెడిసిన్స్ అనుకోండి, ఓకే, లేదంటే మిల్క్ అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ అవసరమేగా. సో అలాంటి వాటికి మనం మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ మనం చూస్తాం. ఓకే. సో డన్. చూడండి. న్యూ కంప్లీట్ క్రియేట్ చేస్తున్నాను. యూనివర్సల్ హోమ్ నీడ్స్, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. తర్వాత ఇక్కడ ఎనేబుల్ బ్యాచెస్. తర్వాత మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్ 37. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఫస్ట్ ఓచర్స్ లో వెళ్తుందో ఆల్ టు సి. క్యాపిటల్, క్యాపిటల్ రిలాక్స్. నెక్స్ట్ పర్చేస్, ఆల్ టు సి. సన్డ్రీ క్రెడిటర్స్ 37. పర్చేస్ అకౌంట్స్, ఆల్ టు సి. బ్లూటూత్, ఆల్ టు సి. ఎన్ఓఎస్ నెంబర్స్. ఎప్పుడైతే మీరు F11 లో బ్యాచెస్ అనే ఆప్షన్ వేసి పెడతారో ఇక్కడ మెయింటైన్ బ్యాచెస్ అనే ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. ఈ బిఓఎం కేటగిరీ అవసరం లేదు. F12 వెళ్ళి నో పెట్టేస్తాను. మధ్య మధ్యలో డిస్టర్బ్ చేయదు. ఓకే. ఈ ఆప్షన్స్ వేసి పెట్టాలి. HSI నెంబర్ అయి మీరు ఇచ్చుకోండి. పర్సెంటేజ్ ఎంత? 5%. ఎప్పుడైతే అది ఇస్తారో ఈ విధంగా బ్యాచ్ నెంబర్ అడుగుతుంది. ఎంటర్ ఇవ్వండి. బ్యాచ్ నెంబర్ ఏమిది ఇక్కడ? 852312 50 250. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ 31/3 ఇస్తున్నాను. ఇట్లా ఇదే బ్లూటూత్ మీద నువ్వు 10 బ్యాచ్ నెంబర్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. చూసారా? నేను ఎక్స్ట్రా క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆల్ట్ సి, సోనీ క్లాసిక్. రౌండర్.
పర్సెంటేజ్ ఎంత క్రాంప్టన్? క్రాంప్టన్ 12 కదా. వచ్చేసి 18. బ్లూటూత్ 5. CGST, SGST. Duties and taxes, GST, CGST. ఇలా ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ సేల్స్. నువ్వు పైన ఏ బ్యాచ్ నెంబర్స్ అయితే పర్చేజ్ చేసింటావో అదే బ్యాచ్ నెంబర్స్ సేల్స్ చేయాలి. కాన్ ట్రేడర్స్. సేల్స్. చూడండి బ్లూటూత్ మీద 3 వచ్చాయి కదా. మనం పర్చేజ్ చేసిన ఇదే కదా. సో అదే ఇలా రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టర్స్ 35,000. ఎవరి నుంచి? ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఏ బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ 11,250. స్టాక్ సమ్మరీ. కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్ ఈ విధంగా డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, ఇన్వెంటరీ బుక్స్, బ్యాచ్, బ్లూటూత్. చూడండి స్టాక్ ఐటమ్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. ఓకే. ఇలా ఇలా ఈ విధంగా బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది చేయాలి. ఇది ఓన్లీ ఫెర్టిలైజర్స్ కి, తర్వాత మనకి మెడిసిన్స్ కి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఫెర్టిలైజర్స్ అండ్ మెడిసిన్స్. ఓకేనా? ఎనీ డౌట్స్ మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?
సార్ ఒక చిన్న డౌట్. ఇప్పుడు చెప్పండి. సపోజ్ ఒక బ్యాచ్ పెట్టిన తర్వాత అందులో ఫ్యూ ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఒక 5-10 ఎంతో మిగిలియి, అండ్ దే వాంట్ టు డిస్కార్డ్ ఇట్. ఆ బ్యాచ్ ఇంకా స్టాప్ చేసి దే డోంట్ వాంట్ టు మూవ్. అలాంటప్పుడు ఇది మనం డిలీట్ చేసే పాసిబిలిటీ ఉంటుందండి మనకి ఇందులో? బ్యాచ్ నెంబరా? బ్యాచ్ క్రియేట్ చేసిన తర్వాత డిలీట్ చేయలేమండి బ్యాచ్ నెంబర్‌ని. దాన్ని డిజాల్వ్ దాన్ని అట్లే చేయడం కానీ వదిలేయాలి. వదిలేయాలి అంతేనా? అంతే. అంతేనండి. ఓకే. ఆ! అంటే నిల్ ఐటెమ్ చేయడం. కాదు కదా! ఆ, ఐటెమ్ కాదు కదా! జస్ట్ దాంట్లో ఓకే. ఒక నంబర్ క్రియేట్ చేశారు అంతే. దాని మీద ఓకే. ప్రాసెస్ జరగలేదన్నప్పుడు వదిలేయాలి దాన్ని. ఓకే. ఓకే. అంటే జస్ట్ చూపిస్తుంది మనకి అంతే గాని దాంట్లో స్టాక్ ఉన్నట్టు కనిపించదు. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఒకే ఐటెమ్ మీద 100 బ్యాచ్ నంబర్స్ ఉంటాయి. ఏదైతే అవును. పర్చేజ్‌లో జరుగుతుందో, సేల్స్‌లో జరుగుతుందో అదే ఆ స్టాకే కనపడతది. అవును. జరగంటే అవును. జస్ట్ ఊరికే షో చేస్తది అంతే. కరెక్ట్. 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 అట్లా అన్నమాట. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఓకేనా? ఎస్ సార్. డన్ గైస్. అవి చేయండి మరి రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ప్లీజ్ కన్ఫర్మ్. మండే కదా సార్? టుమారో అంటే మండే. ఆ! సో మండే టుమారో వద్దా? టుమారో మీ ఇష్టం సార్. మీరు పెడతానంటే పెట్టండి. నో ప్రాబ్లం. ఓకే. సో టుమారో వద్దులేండి. మండేనే తీసుకుందాం. ఓకే. మండే పెట్టు. యాహ్! ఓకే సార్. ఓకే. డన్ గైస్. థ్యాంక్ యూ.